కాబట్టి మరి భాషలు అవసరమా అన్నటువంటి వివాదాలు ఈరోజు ప్రతి చోట వినబడుతూ ఉన్నాయి. మరి అక్కడ పరిశుద్ధాత్మ దిగి రాగానే వాక్యం కనిపిస్తుంది. 1 కొరింథీ 2:4 ఆయన ఆత్మ వారిని ప్రేరేపించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడేది. ఇంకా వేరే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అంతా దాకా మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఎ సింపుల్ స్క్రిప్చర్ అవైలబుల్ టు అస్, దట్ ఈస్ యాక్ట్స్ 2:4. పరిశుద్ధాత్మ వారికి వాక్కునిచ్చిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు. ఇస్ దట్ రైట్? సో ఈరోజు నీవు నేను ఆ అన్య భాషలు మాట్లాడుతున్నామంటే మనకేదో ప్రాక్టీస్ చేసి రాత్రంతా కూర్చొని పొద్దంతా కూర్చొని ఆ రోజు పద్యం నేర్చుకుని వచ్చేటమని ఇంగ్లీష్ సార్ చెప్తే ఇంగ్లీష్ సార్కు పద్యాలు హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో అప్పచెప్తలే మనం. 1 కొరింథీ 13:1 ఏముంటుందంటే, ఏ అన్య భాషలతో నువ్వు మాట్లాడుతున్నావో నీకు తెలియకుండానే దేవదూతల భాషలు కూడా నువ్వు మాట్లాడుతూ ఆ పరమ తండ్రికి ఇష్టమైనటువంటి భాషలో నువ్వు మాట్లాడి, భాషలతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుచున్నాడన్న వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తూ ఆయన నీ దగ్గరికి వచ్చి నీ యొక్క మాటలు వినేటట్టుగా నీవు పరమ తండ్రికి సన్నిహితుడవుగా మారిన స్థితి నువ్వు భాషలు మాట్లాడుతుండగా. ఆమేన్.